ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న భారీ బోట్లను తొలగించే ప్రక్రియను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. 4 రోజులుగా బ్యారేజీలో చిక్కుకున్న బోట్లను తొలగించడానికి అధికారులు, కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ బోట్లు మాత్రం బయటకు రావడం లేదు. భారీ క్రేన్లు తీసుకొచ్చి బోట్లను బయటకు లాగేందుకు అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. విశాఖ నుంచి వచ్చిన డ్రైవింగ్ టీం నది లోపలికి వెళ్లి నీటిలోనే ఆ బోట్లను ముక్కలు చేసి బయటకు తీయడానికి అనేక విధాలుగా శ్రమించారు. అయినా కూడా బోట్లు మాత్రం ప్రకాశం బ్యారేజ్ నుంచి బయటకు తీయడానికి సాధ్యం కావడం లేదు. దీంతో బోట్లను బయటకు తీసేందుకు కాకినాడకు చెందిన ఎక్స్పర్ట్స్ టీంను రంగంలోకి దింపారు. అబ్దుల్ నేతృత్వంలోని 14 మంది బృందం ప్రకాశం బ్యారేజ్కు చేరుకుంది. ఒకదానికొకటి లంకెపడిన 3 భారీ పడవలను మరో 7 పడవలతో కలిపి ప్రవాహంలోనే ఎదురు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయనున్నారు. ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న బోట్లను బయటకు తరలించేందుకు ప్రత్యేక టీం తీవ్రంగా శ్రమించింది. ఒక్కో బోటు సుమారు 50 టన్నులకు పైగా బరువు ఉండడంతో వాటిని బయటకు తీయడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. బోట్లకు భారీ గొలుసులు కట్టి బయటకు లాగడానికి ప్రయత్నించారు. అయితే కేవలం 10 అడుగులు ముందుకు వెళ్లిన బోట్లు బోల్తా పడి ఇసుకలో చిక్కుకున్నాయని అధికారులు అంటున్నారు. క్రైన్ లిఫ్ట్ తో బోట్లు పైకి లేపడానికి అనేక ప్రయత్నాలు చేసిన అధికారులు చివరికి విఫలమయ్యారు. దీంతో ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో మరో రకంగా ఆ బోట్లను బయటకు తీసేందుకు ప్లాన్ చేశారు.